is Ashita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో మనం ఫ్యాట్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మీకు తెలుసా మన ఎడిపోస్ టిష్యూ కూడా ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అని. మన శరీరంలో ఉన్న ఎడిపోస్ టిష్యూ నుంచి మనకి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చాలా వరకు పెయిన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లమేషన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఎడిపోస్ టిష్యూ ఉంటుంది కాబట్టి అది ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ పెయిన్స్ అవి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎడిపోస్ టిష్యూ తక్కువ లెవెల్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2, చాలామంది నేను ఫ్యాట్ తింటే ఫ్యాట్ అయిపోతాను అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా, ఫ్యాట్ తింటే మీరు ఫ్యాట్గా అవ్వరండి. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ షుగర్స్ అన్నీ కూడా ఫ్యాట్గా మారుతాయి. నిజానికి ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పీనట్స్ వీటిలలో ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి మన ఎడిపోస్ టిష్యూ నుంచి రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ని రిలీజ్ కాకుండా ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఫ్యాట్గా మారదండి, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా మారుతాయి. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్స్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మీ ఎడిపోస్ టిష్యూ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చూస్తూ ఉంటాం కదా. మీకు తెలుసా, ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉంటే ఎంత కష్టమో, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే, అంటే ఉండాల్సిన పరిమితి కంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మేజర్ సెక్స్ హార్మోన్స్ అన్నీ కూడా మనకి కొలెస్ట్రాల్ నుంచే ఫామ్ అవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాల్సిన పరిమితి లెవెల్స్ కంటే తక్కువ ఉండకుండా చూసుకోండి. గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ ఫర్ యువర్ బాడీ. I hope this video helps you. Thank you.